శ్రీమద్విరాట్ విశ్వగురువీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశీస్సులతో రేవతి నక్షత్రం వారికి మానసిక సంకల్ప పూజ. మీ మనసు దృఢమై, శరీరం దృఢమై, పరిస్థితులు మీకు అనుకూలంగా మారాలంటే ప్రతిరోజు ఉదయం 5 నుండి 6, మధ్యాహ్నం 1 నుండి 2, సాయంత్రం 5 నుండి 7 లోపు పూర్తిగా ఈ నక్షత్ర మానసిక సంకల్పమును మీరు వింటే మీ మానసిక శక్తి దృఢమవుతుంది, మీ నక్షత్ర బలం మీకు పెరుగుతుంది, శ్రీ స్వామివారి దివ్యానుగ్రహం కూడా మీకు కలుగుతుంది. 3000 ముదముతో శివునాత్మ పూజ చేయువాడు పుణ్యమూర్తి, పూజ లేక మోక్షభోగంబు దొరుకునా కాళికాంబా హంస కాళికాంబా అన్నారు. మీరు రేవతి నక్షత్రంలో పుట్టిన వారైతే 1, మీ రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు. ఈ బుధగ్రహ ప్రభావం మీ మనసు మీద ఉంటుంది. మీ మనసు మీద ప్రభావం చూపే మీ నక్షత్రాధిపతి అయిన బుధుని తేజస్సును మీరు పెంచుకోవాలి. మీ నక్షత్రాధిపతి తేజస్సు పెరిగి మీ మనసు దృఢంగా ఉండాలంటే ప్రతిరోజు మీరు ఓం పూషణే విద్మహే పుష్టివర్ధనాయ ధీమహి తన్నో రేవతి ప్రచోదయాత్ అని పఠించి కానీ లేదా వింటూ కానీ బుధునికి నమస్కరించాలి. అప్పుడు బుధుడు మీకు అనుకూలిస్తాడు, మీ మనసు దృఢమవుతుంది, మీలో మానసిక ధైర్యం, పట్టుదల పెరుగుతుంది, మీరు చేపట్టిన పనులు పట్టుదలతో మీరు పూర్తి చేసుకోగలుగుతారు. ఇక 2వది రేవతి నక్షత్రం వారికి మీనరాశి అవుతుంది. ఈ మీనరాశికి అధిపతి గురువు. ఈ గురుని ప్రభావం మీ శరీరంపై పడుతుంది. కాబట్టి మీ రాష్ట్రాధిపతి అయిన గురుని తేజస్సు మీకు పెరగాలి. ఈ గురుని తేజస్సు మీకు పెరగాలంటే మీరు ఓం వృషభధ్వజాయ విద్మహే కృణిహస్తాయ ధీమహి తన్నో గురు ప్రచోదయాత్ ఓం శ్రీం తారా బృహస్పతియే నమః అని ప్రతిరోజు పఠించాలి. అప్పుడు గురువు మీకు అండగా ఉంటాడు, మీ శరీరం దృఢమవుతుంది, అనారోగ్యం మీ దరిజేరదు, మీరు సంకల్పించుకున్న పనులన్నీ నిరాటంకంగా మీరు నెరవేర్చుకోగలుగుతారు. ఇక 3వది మీ పుట్టినప్పటి జన్మకాల దశ బుధ దశ. మీ జీవితంలో మీ వయసును బట్టి మీకు దశలు మారుతుంటాయి. దశలు మారుతున్నప్పుడు మీ పరిస్థితులు కూడా మారుతుంటాయి. మీ దశాధిపతి ప్రభావం మీ పరిస్థితులపై చూపుతుంది. కాబట్టి మీ పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారాలంటే మీకు మీ నడుస్తున్న దశాధిపతుల తేజోబలం పెరగాలి. మీ జీవితంలో మహాదశలు వస్తాయి, వాటిలో అంతర్దశలు వస్తాయి, వాటిలో సూక్ష్మ దశలు, అతి సూక్ష్మ దశలు కూడా వస్తాయి. అవి ఒకటి తర్వాత ఒకటి మారుతుంటాయి. అన్ని దశల్లో, అన్ని అంతర్దశల్లో 9 గ్రహాల ఆధిపత్యమే ఉంటుంది. కాబట్టి మీకు ఏ దశ నడుస్తున్నప్పటికీ నవగ్రహాలు మీకు అనుకూలించాలి. అనుకూలించి మీకు మంచి జరగాలంటే మొదట మీకు మీ నక్షత్రాధిపతి తేజోబలం పెరగాలి, మీ రాష్ట్రాధిపతి తేజోబలం మీకు పెరగాలి, నవగ్రహ దోషాలు కూడా తగ్గాలి. కాబట్టి మీరు ఈ మానసిక నిత్య సంకల్పమును 3000 ప్రతిరోజు వినండి. మీ నక్షత్రానికి బలం పెరుగుతుంది, మీకు దైవానుగ్రహము కలుగుతుంది, శ్రీ స్వామివారి దివ్యానుగ్రహం కూడా మీకు కలుగుతుంది. ఇక కలియుగ రక్షణ కవచంతో కూడిన కాలస్వరూప పూజ అనే బుక్కును రేవతి నక్షత్రం వారు మీ నక్షత్రాన్ని అనుసరించి 40 రోజుల్లో 14 మాటలు చదవాలి. మీలో ఎవరికి ఏం కావాలో మొక్కుకొని చదవండి, మీ కోరికలు నెరవేరుతాయి. ఈ బుక్ కావాల్సిన వారికి, కావాలని కోరిన వారికి ఈ బుక్ పీడిఎఫ్ను మీకు ఉచితంగానే వాట్సాప్లో పంపబడుతుంది. చదివితే మీకు మంచి ఫలితం ఉంటుంది, మీ కోరికలు నెరవేరుతాయి. ఎప్పుడైతే మీరు చదువుతారో అప్పుడు ఈ మానసిక నక్షత్ర పూజ సంకల్పంలో మీరు కోరినవన్నీ మీకు నెరవేరుతవి, సమకూరుతవి. ఓం శ్రీం శ్రీ గోవింద మాంబాదేవి సమేత శ్రీమద్విరాట్ విశ్వగురువీర బ్రహ్మేంద్ర స్వామినే నమః. ఓం శ్రీం శ్రీమద్విరాట్ విశ్వగాయత్రీ పరబ్రహ్మణే నమః. తనంతటా తాను చెల్లించగల శక్తి ప్రకృతికి లేదని తెలియండయా. ప్రధానమైనట్టి ఏ శక్తి లేకుండా ప్రపంచమది ఎట్లు నడిచేనయా.
కామపిశాచులే పుట్టేరయా, వావి వరసలు లేక నడిచేరయా, కన్న బిడ్డల నెల్ల నడి వీధిలో విడిచి కామదాహము తోడ తిరిగేరయా. లంచాల కొడుకులే పుడతారయా, కంచాలు మింగేసి పోతారయ్యా, వంజనే జీవితం బయ్యేనయ్యా, మరుజన్మ పురుగులై పుట్టేరయ్యా. అన్నదమ్ముల మధ్య కలహంబు పెరిగేను, పరమ శత్రువులట్లు మెలిగేరయ్యా, ఆదరించు వాని హత్యలే చేసేరు, అడియాసలో బాడి చచ్చేరయ్యా. తల్లి ముఖము బిడ్డ ముఖము తల్లి చూచేటి భాగ్యంబు పోయేనయ్యా, కరువులకు బలి అయ్యి అడవులందు తిరిగి అరచరచి చచ్చేరు తెలియండయా. కంచికి పడమట గాళ్ళవాణి ఇంట కామధేను వచ్చి పుట్టేనయ్యా, కంచి కామాక్షమ్మ కనులెర్ర చేసేను, దక్షిణాది ప్రజలు నశించిపోయేరు. స్త్రీలు లజ్జను వీడి నడివీధిలో చేరి మానంబు నమ్ముకొని బ్రతికేరయ్యా, సీతమా తల్లులు పుట్టిన దేశమున ఈ చీడ పురుగులు పుట్టేనయ్యా. మగవారి కన్నను ఆడవారధిక మగ అవనిలో పుట్టేరు తెలియండయ్యా, ఒక్క మగవానికి 12 భార్యలో కాలంబు వచ్చేను నమ్మండయా. బెంగుళూరులోన వైశ్యకులమందున మహాలక్ష్మి పుట్టేను తెలియండయా, ఆమె కన్యగ నుండి నమ్మి చేరిన వారిని ఐశ్వర్యవంతులుగా చేసినయ్యా. తమ్ము తామెరిగిన రాజయోగులకంత నా దర్శనం బిత్తు నమ్మండయా, ధనమదాందము తోడ నన్ను మరచిన వారు నట్టెంట మునిగేరు తెలియండయా. గుండులే తేలేను బెండులే మునిగేను, గుడిలోని దేముడు గొంతెత్తి పాడేను, ఉక్కు స్తంభములోన విగ్రహములే పుట్టు, మాయ శక్తులు వచ్చి మనుజులతో మాట్లాడు. మితిలేని ధరలతో బ్రతకలేక ప్రజలు పస్తులకు బలి అయ్యి చచ్చేరయ్యా, ఆకలి బాధతో ఏకకాలములోన 16 పట్నాలు కొల్లగొట్టేరయ్యా. ఓం శ్రీం శ్రీ గోవిందమాంబాదేవి సమేత శ్రీమద్ విరాట్ విశ్వగురువీర బ్రహ్మేంద్ర స్వామినే నమః.